తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నాన్న ఏదో తన పెళ్ళైనప్పటి నుండి అనుభవాలు చెప్తూ వస్తున్నారు. పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. అందులో వాళ్ళ అమ్మాయి, అమ్మా, మరి నాన్నతో పాటు నువ్వు కూడా ఉద్యోగం చేసుండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? నాన్నకి హెల్ప్ అయ్యేది కదమ్మా, మనం ఇంకా బాగుండేవాళ్ళం కదా అన్నది. మీకు తెలుసా నాన్న, మీ అమ్మ వల్లనే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను. మీకు కథ చెప్పనా? దూర్వాసుడి శాపం వల్ల ఇంద్రుడు, అందరూ దేవతలు ఏ లక్ష్యం లేకుండా విచ్చలవిడయ్యారు. అయితే ఇంద్రుడు కంగారుపడి వెళ్ళి అమ్మవారిని వేడితే ఆ అమ్మ క్షీరసాగర మథనం చేయమన్నారు. వెంటనే దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. మంచికి చెడుకు నిదర్శనం దేవతలు, రాక్షసులు. క్షీరసాగర మథనం చేస్తుండగా దాంట్లో నుండి ఎన్నో అనుచితమైన వస్తువులు రాగా ఉచ్ఛైశ్రవము, ఐరావతం, కామధేనువు, పారిజాత వృక్షం, చంద్రుడు, అమృతం ఇలాంటి అద్భుతాలు బయటకు రాగా లక్ష్మీదేవి క్షీరసముద్ర రాజతనయగా ఉద్భవించారు. లక్ష్మీదేవిని ఆ విష్ణుమూర్తి వివాహం ఆడారు. మరి ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర ఎందుకుంటారు? అదేం న్యాయం అనుకుంటే, విష్ణుమూర్తి ఈ లోకాన్ని నడిపించేవారు. ఆ లక్ష్మీదేవత ఆయన పాదాల దగ్గరుండి ఆ విష్ణుమూర్తిని ఈ లోకాన్ని సరిగా నడిపించగలిగేలా చేయడానికి ఆమెనే కారణం కదా. మరి ఆవిడ తక్కువ ఎలా అవుతారు? మీ అమ్మ నా వెంట ప్రతి క్షణం ఉంది. నేను ఉద్యోగం చేసి వస్తే ఆ జీతాన్ని, అవసరాలే కొంచెం మీ అమ్మ చేతిలో పెట్టేదాన్ని. మీరు పుట్టినప్పటి నుండి తను ఏ రోజు ఎన్ని పనులున్నా, ఎవరి వల్ల అయినా మనసు నొచ్చుకున్నా నేను ఇంటికి రాగానే నవ్వుతో పలకరించేది, మంచి భోజనం పెట్టేది. నేను ఇచ్చిన డబ్బులన్నీ ఒక్కరోజు కూడా అనవసరంగా తన కోసం ఖర్చు పెట్టుకోలేదు. డబ్బంతా కాపాడేది. ఖర్చులు తగ్గించడం కూడా సహాయమే కదా. నేను బయట బిజీగా ఉంటే మీ ఇద్దరిని చూసుకుంటూ మీ చదువులు, మీ మంచి చెడులు, మీ ఆనందాలు అన్నీ తానే చూసుకునేది. ఎవరితోనూ ఏ మాట తెచ్చుకునేది కాదు. ఎవరేమన్నా పట్టించుకోకుండా, ఏ లోటు రాకుండా ఈ కుటుంబాన్ని చూసుకుంది. బయట ఉద్యోగం చేసి నేను డబ్బు తెస్తున్నా ఈ ఇంటిని తానే నడిపించేది. మీ అమ్మ కూడా ఉద్యోగం చేస్తుంటే బాగుండేది, కానీ ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు మనం. ఈ ఇంటి మహాలక్ష్మి మీ అమ్మనే. ఈరోజు దేవీ నవరాత్రిలో 7వ రోజు. ఆ అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇలా ఉద్యోగం చేయకున్నా ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఇంటిని నడిపిస్తున్న మహాలక్ష్ములందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రసన్న.